మొదటి కొరింథీ 13వ అధ్యాయం 1వ వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే రోగడు కొంచెను గణగణలాడు తాళమున ఎందును ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కులుగా గ్రహించిన మాత్రమే పరులకు తండ్రి వారి తండ్రి మొదలైన కష్టపడిన తండ్రి ఆయన చదువుబడిన లేఖన భాగంలో ఆశ్చర్యాలను చదివించడం ప్రభు ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్టు మా పనులు తెలియజండి. ఎన్నికల చెవి గ్రహించగల మనస్సు హృదయం మాత్రమే ప్రేమించిన ఆయన మీ లక్ష్యం నిలబడి రాసిన వాక్శక్తి ఆత్మస్వాతంత్రమైన సులోచన మరుగు చేసి మీరే మాతో మాట్లాడమని మా ఆత్మలకు నిండైన దీవెనలు ఆశీర్వాదములు వివాహాలను సమృద్ధిగా దయచేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకుని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు సమర్పించి ఇక్కడిగా నేను వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మరి ప్రేమించాలి. మొదటిగా దేవుని ప్రేమించాలి. మత్తయి శుభవార్త 22:37. మత్తయి శుభవార్త 22:37 వచనం. నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననియే. కాబట్టి మొదటిగా ఎవరిని ప్రేమించాలా? దేవుని ప్రేమించాలా. అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అలాగే నీ శత్రువులను ప్రేమించమని చెప్తున్నారు. చూడండి మరి మత్తయి శుభవార్త 6:44, 5:44. మత్తయి శుభవార్త 5:44. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. అలాగే సహోదరులను మనం ప్రేమించే వారికి ఉండాలి. అలాగే ఒకరినొకడు మనము ప్రేమించాలని క్రొత్త ఆజ్ఞ దేవుడు మనకు అనుగ్రహించాలి. అలాగే భార్యను ప్రేమించాలి. ప్రతి భర్త భార్యను తన సొంత శరీరము వలె ప్రేమించాలని దేవుడు సెలవు తెలియజేస్తున్నాడు. అలాగే యేసు ప్రభు దగ్గరికి వస్తే మరి రక్షణ, ఏ రక్షణ అంటే పాపము నుండి రక్షణ. చూడండి మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని ఉగ్రత నుండి రక్షణ. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. దేవుని ఉగ్రత నుండి మనకు రక్షిస్తారు. యేసు ప్రభు వారు దేవుని ఉగ్రత నుంచి మనం రక్షించేవాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. అలాగే మరణం నుండి రక్షణ చేస్తున్నాడు యేసు ప్రభు వారు. మరణం నుండి రక్షణ. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో
మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడెను. కాబట్టి మరణం నుండి తప్పించగలిగిన వారికి ఆయన రోదనంతో ప్రార్థన చేశాడు. ఇంకా మనం దుష్టకాలం నుండి రక్షణ గలతీ పత్రిక 1:4 ప్రస్తుత దుష్టకాలం నుండి మనల్ని రక్షించినట్లుగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం 4 గలతీ పత్రిక 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత అంధకారములో నుండి దుష్టకాలములో నుండి విమోచించవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఇంకా మనం చూసినట్లయితే నరకము నుండి రక్షణ కలుగు చేస్తున్నాడు యేసు ప్రభువు. నరకము నుండి రక్షణ కలుగు చేస్తున్నాడు. యోధా పత్రిక 1:23 యోధా పత్రిక 1:23 యోధా పత్రిక 1:23 మొదటి అధ్యాయము 23 అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయంతో కొందరిని కరుణించుడి. యోధా రాసిన పత్రిక 23. మనము ఎందుకు దేవుని స్తుతించాలి? మన దోషములన్నింటినీ దేవుడు క్షమించాడు కాబట్టి మనం స్తుతించాల్సిన అవసరం. కీర్తన గ్రంథం 103:3 కీర్తన గ్రంథం 103:3 పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదలుచున్నట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుతున్నాడు. 103:5 కదా. 3 ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కాబట్టి మన దోషములన్నిటినీ క్షమించే దేవుడు కనుక మనం ఆయనను స్తుతించవలసిన అవసరత ఉన్నది. ఇంకా మన వ్యాధులను స్వస్థపరిచేవాడు కనుక మనం ఆయన స్థుతించాలి. 103 సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించినాడు కాబట్టి ఆయన స్థుతించ భద్రమైన నామం. 4 సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించుచున్నాడు. కరుణా కటాక్షంలో నీకు కిరీటంగా ఉంచుతున్నాడు. కరుణా కటాక్షంలో ఇంకా 5 చూసినట్లయితే మేలుతో మన హృదయంలో తృప్తి పరుస్తున్నాడు. ఇంకా మరి 6 చూసినట్లయితే బాధించు వారికి న్యాయం తీర్చుతున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మరి 103:10 మన పాపములను బట్టి చేయలేదు కనుక ఆయన స్తుతించాలని మనం చేస్తున్నాం. ఇంకా మన అతిక్రమములను దూరపరచను కాబట్టి మరి దేవుడిని మనం స్తుతించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడిని స్తుతించేవారు ఎలా స్తుతించాలి? ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించేవారుగా ఉండాలి. మరి దేవుణ్ణి మహింపరిచే ఎలా మహింపరచాలి? మన స్తుతుల ద్వారా దేవుడిని మహింపరిచే వారంగా ఉండాలి. అలాగే మన పాటల ద్వారా దేవునికి ఇచ్చుడు ద్వారా దేవుని మహింపరిచే పరంగా మనం ఉండాలి.
ఇంకా మనం చూసినట్లయితే మన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. కనుక మనము మరి ఆ దావీదు వలె మరి ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. మన పాపములను ఒప్పుకోవడం ద్వారా మన పాపములను మనం ఒప్పుకోవడం ద్వారా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతులను మనము పవిత్రంగా చేసే దేవుడు కనుక మరి ఆయన ఆరాధించే ఆత్మతో సత్యంతోనూ ఆరాధించే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే జక్కయ్య మరి ఆయన పాపములను ఒప్పుకోవడం ద్వారా మరి జక్కయ్య రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరి కుష్ఠరోగి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులుగా చేయమయ్యా అని అడిగినప్పుడు ప్రభు నాకు ఇష్టమైన శుద్ధులు కమ్మని ఆయన ముట్టుకొని స్వస్థపరిచినట్లుగా, అలాగే మరి ఆ యొక్క సుంకరి తగ్గించుకొని ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి పాపినైనా నన్ను కరుణించయ్యా అని దాన్ని బట్టి దేవుడు మరి ఆ సుంకరిని నీతిమంతుడిగా చేసినట్టు మనం చూస్తున్నాం. అలాగే పాపాత్మురాలైన స్త్రీ కూడా కన్నీరు కార్చి ఆయన దగ్గర మరి పశ్చాత్తాపడినప్పుడు ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి నీతిమంతురాలుగా తీర్చబడింది. అలాగే మనము కూడా ప్రభువు దగ్గర ఆరాధించేటప్పుడు మరి ఎంతో విరిగిన హృదయంతో పశ్చాత్తాప హృదయంతో కన్నీటితో మనము ఆరాధించే వారంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కూడా అర్చన కుమారుని వలె ప్రశస్త వస్త్రములతో ధరింపజేస్తాడు. మరి చేతికి ఉంగరం పెడతాడు, మెడలో బంగారు గొలుసు వేయిస్తాడు. మరి ఆ యొక్క ప్రశస్తమైన మరి విందులో పాల్గొనేటట్టు చేస్తాడు. కనుక మనం కూడా దేవుని చిన్న కుమారుని వలె పశ్చాత్తాప హృదయంతో మనం ఆరాధించే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మొదట స్త్రీలు ఆరాధించాలని మనవి చేయడం అనేది ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని ఇంటిగా ప్రేమించిన మా ప్రియుల తండ్రి, వందనములు నాయన, స్తోత్రములు ప్రభువా. నాయన చదువుబడిన లేఖన పౌరులను ఆయన మీ మాటలు వినిన బిడ్డలను వారి కుటుంబములను ఆశీర్వదించండి ప్రభువా. ఆయన దేవతన తండ్రి స్వస్థత లేని వారి స్వస్థత, విడుదల లేని వారికి విడుదలను గురించిన ఆయన సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ వేసి ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు సమర్పించిన వేడుకను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.